అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. రైసు ఇలా తీసుకోవాలి. రైస్ తర్వాత టమాటో, సాల్ట్, లవంగ, చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి, నెయ్యి, పుదీనా, కాజు, బఠానీ, కొత్తిమీర, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్. ఇంతవరకు మనకు కావాల్సిన పదార్థాలు. దాని తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి నాన్న, మనకు నెయ్యి అలా చక్కగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత దీనిలో మనము కొద్దిగా జీలకర్ర, లవంగ, చెక్క వేస్తున్నాము. దీనిలో 2 ఎండుమిరగాయలు కూడా వేసుకుందాము. అలా వేసుకోవటం వల్ల మనకు ఏదన్నా స్పైసీగా కావాలి అనుకుంటారు కదా ఫ్యామిలీలో, వాళ్ళు నంచుకోవటానికి బాగుంటుంది. ఓకేనా? అవి అలా వేగిన తర్వాత మనము ఆనియన్, అలా ఆనియన్ వేస్తున్నాము. ఆనియన్ తర్వాత కాజు వేద్దాము. కాజు కొంచెం వేగాలి కదా నాన్న, అందుకని కాజు వేద్దాము. ఇలా వేగుతుంది కదా, బఠానీ వేద్దాం. ఇవన్నీ మన పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది, అవును కదా? అలా ఇవన్నీ ఒకేసారి మనం దేంట్లో కూడా పెట్టలేము. పిల్లలకి ఇలా చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కమ్మని వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనిద్దాము. చక్కగా వేగితే బాగుంటుంది. కదా ఇలా క్యారెట్ నాన్న, క్యారెట్ వేస్తున్నాను. చూడండి, ఇలా మనము పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. లేదు సాయంకాలం స్కూల్ నుంచి వస్తారు కదా, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి, అలా అనుకున్నప్పుడు పిల్లలకి ఇలా చక్కగా చేసి పెట్టుకోవచ్చు. ఒక కప్పు తిన్నా చాలు నాన్న, చక్కగా హెల్త్ఫుల్ ఫుడ్, అవును కదా? సాల్ట్, టమాటో కూడా వేసేద్దాం నాన్న. ఒక్క టమాటా, మన ఇంట్లో ఉండే వస్తువులే నాన్న ఇవన్నీ, ఏం లేదు. ఈరోజు మనకు కర్రీ బాగలేదు అలా ఇలా అనుకున్నప్పుడు కూడా ఇలాగా చక్కగా చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అని అంటాం కదా, అలా పుదీనా రైస్. పుదీనా తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నాన్న. మనకు రక్తహీనత ఉండదు, నోటి దుర్వాసన ఉండదు, డైజెషన్ ఫ్రీగా అయ్యింది, రోగనిరోధక శక్తి పెంచుద్ది. ఇలాంటివన్నీ మనము ఎక్కడి నుంచి వస్తే మన ఫుడ్లో నుంచే వస్తున్నారు కదా. ఇలా చేసుకోవాలి చక్కగా. ఇవన్నీ మనకు డ్రై అవ్వాలి. ఇంతకీ పుదీనా రైస్ ఉంది, పుదీనా ఇంతవరకు రాలేదు ఏంటి అని ఎదురు చూస్తున్నారా? వచ్చిద్ది. రాజు ఎప్పుడే వెనకే వస్తాడు కదా. అందరూ సిబ్బంది వచ్చిన తర్వాత రాజు వెనక వస్తాడు. అందుకని కొంచెం టైం ఇద్దాము రాజుకి. కొత్తిమీర, పుదీనా,
చూడండి, మనం విరుచుకొని ఆకులుగానే వేసుకోవచ్చు, ఊరికనే మగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఇది పుదీనా వచ్చేసి మనకు కట్ వచ్చేసి 10 రూపాయలకే దొరుకుతుంది. ఎంతగా హెల్త్ఫుల్ ఫుడ్ చూసుకోవచ్చు చూడండి. అవును కదా, ఇప్పుడు ఏంటంటే ఇది చలికాలం, మనం జ్యూసులుగా తీసుకోలేము, ఇలా జ్యూసులుగా తీసుకోలేము కాబట్టి ఇలా చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కొంచెంగా మగ్గనిద్దాము. ఓకేనా నాన్న, కొంచెంగా మగ్గనిద్దాము. చూడండి నాన్న, మొత్తం ఇలా ఎగిపోయింది. ఈ పచ్చిమిరకాయలు మనం ఫైనల్లో వేద్దాము, ఎందుకంటే చిన్నపిల్లలు పెట్టుకుంటాం కదా, వాళ్ళు ఏదన్నా మళ్ళీ కారం ఉండి అలా అని అంటారేమోనని ఇది ఫైనల్లో వేసాము. అంటే తింటారు, లేకపోతే తీసేస్తారు. మనం పెద్దోళ్ళు ఉంటాం కదా, వాళ్ళకైతే కొంచెం స్పైసీ కావాలి కదా, అలా అందుకని చెప్పేసి కొంచెం ఫైనల్లో వేసాము. ఏం కాదు, ఊరికనే మగ్గిపోతాయి పచ్చిమిర్చి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము రైస్, మనకు ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు క్వాలిటీని పెట్టి తీసుకోండి. మేమైతే 2 ఉన్నాము, ఇలా తీసుకున్నాను, 2కని చెప్పి తీసుకున్నాను. కొద్ది గొప్ప మిగిలితే మళ్ళీ ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ చేయాలన్నా కానీ ఉంటుంది కదా, అలా చేసుకున్నాము. చూస్తున్నారు కదా, దీనిలో నేను పసుపు అలా ఏం యాడ్ చేయలేదు నాన్న, చక్కగా ఇదే సరిపోయిద్ది, కలర్ వచ్చేసిద్ది, వేగనిస్తే మంచిగా కలర్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల అదంతా మనకు రైస్కి పట్టేసిద్ది. చూడండి, చక్కగా కొంచెం రైస్ కూడా ఫ్రై అవ్వాలి, దీనిలోనే మంచిగా ఫ్రై అయ్యిద్ది. అయిన తర్వాత మనం ఎలా వచ్చిద్దో రైస్ చూద్దాము. ఓకేనా, చూడండి నాన్న, పుదీనా రైస్ అలా ఉంది. చూస్తున్నారు కదా, ఇంకా దీనిలో మనం కలర్స్ అలా ఏం వేయొద్దు. కలర్స్ వేయటం వల్ల మనకు కనిపించడానికి మనకు ఫుడ్ అట్రాక్షన్ కనిపిస్తుంది, కానీ వాటిల్లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల మనకు మన హెల్త్కి ఇబ్బంది చేసుకునే పనులు ఏమొద్దు నాన్న, మనకు టేస్ట్ ఉంటే చాలు. మంచిగా ఇలా కలర్ఫుల్గానే ఉంది కదా. చూడండి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేద్దాము, కొద్దిగా గరం మసాలా, దీంతో పాటు కొత్తిమీర కూడా వేద్దాము. ఇది కొంచెం కలిదిప్పుదాము, భోజనంలో కలవాలి కదా అన్నంలో, అలా. ఈ రైసు హెల్త్ఫుల్ రైస్ నాన్న, ఇలా చేసి మన బిడ్డలు పెట్టుకోవచ్చు, మనం తినొచ్చు, ఎలా అయినాను కానీ చేసుకోవచ్చు. 1 కప్పుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎప్పుడో కదా వాళ్ళు రైస్ తీసుకుంటారు, కొద్దిగా రైస్ తీసుకుంటూ ఉంటారు కదా, కొద్దిగా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి తింటారు. దేన్నంటే చలికాలం కదా, ఏదన్నా వేడివేడిగా తినాలని అనిపిస్తుంటుంది. మనం బయట బజ్జీలు పునుగులు అలా తీసుకొని తినే కన్నా ఇలా చేసుకోండి, పిల్లలకి ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫైనల్లో మనము కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. ఇలా చూడండి నాన్న, ఎంత కలర్. చూడండి నాన్న, మొన్న పుదీనా రైస్ ఇలా చక్కగా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి మనము వేరే గిన్నెలో తీసుకొని పిల్లలకి పెట్టుకోవటమే. చూస్తున్నారు కదా, ఎంతటి కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇదంతా మనకు హెల్త్ఫుల్ కర్రీ కదా నాన్న. దీనిలో మనం ఏం వేసాము, బఠానీ, కాజు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కొంచెంగా నెయ్యి, ఇవన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలే. పిల్లలు ఎప్పుడన్నా కానీ ఇలా స్కూల్ నుంచి వస్తారు, లేదు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం చాలేదు, ఇలా రైస్ చేసుకొని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా చేసి ఇలా పెట్టుకుందాము. చూడండి ఎంత బాగుందో చూడండి, ఇలా చేసి పెట్టుకున్నాం. మన ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారు, వాళ్ళకు 1 కప్ వేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఎందుకంటే వాళ్ళు పత్యాలని అవన్నీ ఇవన్నీ రైస్ తక్కువ తీసుకుంటారు కదా నాన్న. ఇలా చేసుకొని తిందాము. ఓకేనా, చూద్దాము రండి ఇక ఎలా దీన్ని డెకరేషన్ చేయాలి. చూడండి నాన్న, మన పుదీనా రైస్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇవన్నీ మనకు హెల్త్కి పనికొచ్చే పదార్థాలే వేసుకున్నాం కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చేసుకొని మనం బిడ్డలకి పెట్టుకోవచ్చు. ఇలా రైస్లో ఇలా చేసుకోవటం వల్ల హెల్త్ఫుల్గా ఉంటుంది నాన్న. చూడండి, పిల్లలు కూడా ఏదో బిర్యానీ చేసింది అమ్మ అన్నట్టుగా తింటారు. చూడండి, దీనిలో కాంబినేషన్ పెరుగు పచ్చడి ఎలా చేసుకుందాము. ఇలా చక్కగా చేసుకొని బిడ్డలు పెట్టుకున్నాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్. చూస్తున్నారు కదా నాన్న, ఇంత కమ్మటి ఫుడ్.